దేవుని యొక్క వాక్యమును మనము చదువుకుందాము. రెండవ సందేశము కొరకు ఆది కాండము 1వ అధ్యాయము 9వ వచనము నుండి మనము చదువుకుందాము. ఆది కాండము 1వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుకుందాము. దేవుడు ఆకాశము క్రిందనున్న జలము ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయెను. క్రీస్తు ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, చదవబడిన లేఖన భాగమును ప్రభువారు ఆశీర్వదించునుగాక. ప్రభువునందు ప్రియులారా, గత కొన్ని వారాల నుండి మనము సృష్టి కథనమును గూర్చి ధ్యానిస్తా వస్తూ ఉన్నాం. దేని గురించి? సృష్టి కథనమును గురించి మనం ధ్యానిస్తా వస్తూ ఉన్నాం. రక్షణ 4 సాదృశ్యములుగా 7 ఘట్టాలుగా ఉన్నది అని మనము నేర్చుకున్నాం. మొట్టమొదటిది 7 రోజుల సృష్టి కథనములో దేవుడు మన రక్షణ ప్రణాళికను ఉంచాడు అని మనం నేర్చుకుంటున్నాం. రెండవది ఇశ్రాయేలీయుల యొక్క 7 పండుగలలో మన రక్షణ ప్రణాళిక ఉన్నది అని నమ్ముతా ఉన్నాం. ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య యాత్రలో 7 ఘట్టాలలో రక్షణ ప్రణాళిక ఉన్నది. 4వది ఇశ్రాయేలుల గుడారాల మధ్యలో ప్రత్యక్ష గుడారము ఒకటి ఉన్నది. ప్రత్యక్ష గుడారములో 7 ఉపకరణములలో మన రక్షణ ప్రణాళిక ఉన్నది అని మనం నమ్ముతా ఉన్నాం. గనుక మొదటి దినాన్ని గురించి మనం నేర్చుకున్నాం, 2వ దినాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ఈ దినమందు 3వ దినమును గూర్చినటువంటి సృష్టి కథనాన్ని గురించి మనము నేర్చుకుందాం. జాగ్రత్తగా గమనించినట్లయితే టూకీగా ఒక 2 నిమిషాలు మొదటి 2 రోజులను గురించి నేను మాట్లాడతాను. మొదటి దినమందు దేవుడు వెలుగు కలుగును గాక అని పలికాడు. వెలుగు కలుగును గాక అని పలికాడు. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాడు. వెలుగు కలుగును గాక అని ఎందుకు పలకవలసి వచ్చిందో మనం విన్నాం. ఎందుకు వెలుగు కలుగును గాక అని పలికాడు అంటే, గాఢాంధకారము చీకటి భూమిని కమ్ముకొని ఉన్నది. చీకటి దేనిని కమ్మి ఉన్నదంటే జలమును కమ్మి ఉన్నది. జలము దేని కమ్ముకొని ఉన్నది అంటే భూమిని కమ్ముకొని ఉన్నది. కాబట్టి భూమిని ఒకనాడు దేవుడు కలుగజేసినప్పుడు చాలా మంచిగా ఆకారముగా నివాస యోగ్యముగా దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాడు. కానీ ఒకానొక ఘట్టములో భూమి పాడైపోయింది. ఎందుకు పాడైపోయిందంటే సాతానును పాతాళములో పడవేసినప్పుడు భూమి డ్యామేజ్ అయ్యింది, తన ఆకారాన్ని కోల్పోయింది. కనుకనే దేవుడు మరలా బాగు చేసుకుంటున్న క్రమములో చెప్పినటువంటి మాట భూమి నిరాకారముగా ఉన్నది అని 1వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో చెప్పబడి ఉన్నది. ఈ ప్రకారముగా 2వ దినమందు చీకటి ఉన్నది కనుకనే వెలుగు కలుగును గాక అన్నాడు. అప్పుడు వెలుగు కలిగింది. 2వ దినమేమో జలముల దగ్గరికి వచ్చాడు. పై జలములను కింది జలములను వేరుపరుపగా అని పలికాడు, వేరుపరిచాడు. పై జలములు పైకి, కింది జలములను కిందికి దేవుడు జలముల విభజన చేశాడు.
ఇట్లాంటిదే మన జీవితంలో ప్యారలల్గా ఒకటి జరగాల్సిన అవసరత ఉన్నది. ఎట్లాగంటే వెలుగు కలుగును గాకని పలికినది సాదృశ్యముగా మానవుని యొక్క హృదయములో కూడా వెలుగు కలగాలి. ఆ వెలుగు ఎలా కలుగుతూ ఉంది అంటే సువార్త ద్వారా వెలుగు కలుగుతుంది. ఆ వెలుగుతో ఆగిపోతే సరిపోదు, ఇంకోటి ఏం కలగాలంటే నా వైపు చూస్తే మంచిది, ఇది రికార్డ్ అవుతున్నటువంటి వాక్యం. వెలుగు కలిగినంత మాత్రం సరిపోదు, ఆ వ్యక్తి సువార్తను అంగీకరించాలి. అంటే సువార్తను అంగీకరించిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే జలముల అనేది 2వ దినమందు జలములను గురించి వ్రాయబడి ఉన్నది గనుక ఈ జలములకు సంబంధించినటువంటి విషయమే మానవుని యొక్క బ్రతుకులో కూడా ఏదో ఒకటి ఉన్నది అని మనం గ్రహించాం. ఏది ఉన్నదంటే జలములను గురించి 2వ దినమందు వ్రాయబడినట్లుగా ఒక వ్యక్తి జలములలోనికి బాప్తిస్మము పొందాలి. అప్పుడు జలములు 2 భాగాలైనట్లుగా తన యొక్క మనసు 2 భాగాలవుతుంది. పై జలాలు అనగా ఆత్మ సంబంధమైన మనసు, కింది జలాలు అనగా శరీర సంబంధమైనటువంటి మనసు అని మనం నేర్చుకున్నాం లోగడ. ఇది 2వ దినమందు జరిగినటువంటి కార్యము. 3వ దినమందు జరిగినటువంటి కార్యమును మనము చూసినట్లయితే 3వ దినమందు దేవుడు ఏమని పలికాడు అంటే 9వ వచనం నుండి కిందికి చదివితే దేవుడు ఆకాశము క్రిందనున్న జలము ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా. 3వ దినములో దేవుడు ఏమని పలికాడు అంటే భూమి మీద కొన్ని నీళ్లు ఉన్నాయి కదా, అప్పటికి భూమి కనబడట్లే, జలములు 2 విభజించబడ్డాయి, పై జలాలు కింది జలాలు అయ్యాయి. ఈ కింది జలాల దగ్గరకు వచ్చాడు 3వ దినమందు. 3వ దినమంది కింది జలాల దగ్గర వచ్చి ఏమంటున్నాడంటే జలములన్నీ ఒక చోట కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అన్నాడు. అంటే అప్పటిదాకా నేల కనబడలేదు గనుక ఈ భూమి మీద 3/2 భాగము నీరుతోనే ఉన్నది. అవునా కాదు? ఈ ప్రపంచమంతా 3/2 భాగము నీరే ఉన్నది, 1/4 భాగమే భూమి ఉన్నది నివాసము చేసుకోవడానికి. గనుక 3వ దినమంది ఏమని పలికాడంటే ఈ నీళ్ళన్నీ ఒక చోట కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అన్నాడు. అలాగూ జరిగింది. అప్పుడు భూమి కనబడింది, ఆరిన నేలతో ఉన్నటువంటి భూమి కనబడినది. ఆ భూమికి దేవుడు నేల అని ఆరిన నేలకు దేవుడు భూమి అని పేరు పెట్టాడు. ఇక్కడ ఒక ప్రశ్న సరిగ్గా వినాలి. ఆరిన నేలకు భూమి అని దేవుడు పేరు పెట్టాడు. ఏ నేలకు? ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు. కానీ ప్రారంభ వచనాల్లో ఏమని ఉన్నది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉన్నది. అవునా? దేని సృజించాడట? భూమిని, ఆకాశమును. అంటే భూమి పేరు పెట్టింది ఎన్నో దినమంది అని రాయబడి ఉన్నది. ఇక్కడ 3వ దినమంది ఉన్నది. అక్కడ పై వచనాల్లో దేవుడు ఏమని చెప్పాడు? ఆల్రెడీ భూమికి పేరు మొదట పెట్టినట్టుగానే ఉన్నది. అలా కనబడుతుంది కదా. మరి దీనికి ఏది వాస్తవం అనే మాటను మనం ఒకసారి గమనిస్తే ఈ యొక్క గ్రంథాన్ని వ్రాసినటువంటి మోషే భక్తుడు ధర్మశాస్త్రమును వ్రాస్తున్న కాలంలో రాశాడు. అంటే దాదాపుగా ఎన్నో సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు తనను ప్రేరేపించి సృష్టి కథనాన్ని వ్రాయించాడు. సృష్టి కథనాన్ని వ్రాయిస్తూ ఉండినప్పుడు ఆరిన నేలకు ఆనాడు తర్వాత భూమి అనే పేరు వచ్చింది. కానీ ఈ ఆరిన నేలను గురించి జనాలు భూమి అని అనుకుంటున్నారు గనుక మానవుల యొక్క హృదయాలలో ఏ ఆలోచన, ఏ పదం అయితే వ్యవహారములో ఉంటుందో దాన్ని దేవుడు వ్రాయిస్తాడు. అర్థం కావాలని జాగ్రత్తగా వినండి మాట. ఇది అర్థం కాకపోతే నీకు ఇంకా అనేక ప్రశ్నలే ఉత్పన్నం అవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు. పైననేమో భూమి కలుగజేసినట్టుగానే రాయబడి ఉన్నది డైరెక్ట్గా.
ఈ భూమి అనే పేరు తర్వాత 3వ దినమందు వచ్చినట్లుగా ఇక్కడ రాయబడి ఉన్నది. 3వ దినమందే వచ్చింది వాస్తవముగా. కానీ ఇది మొదటగా ఎందుకు రాశారంటే ఈ ఆరిన నేలను ఇశ్రాయేలు ప్రజలు లేక అంతకన్నా మునుపు ఉండిన ప్రజలంతా కూడా ఆల్రెడీ ఇది భూమి అని వారి వ్యవహార భాషల్లో మాట్లాడుకుంటున్నారు. గనుకనే వారికి ఏ భాషలో అర్థమవుతుందో, ఏ వ్యవహారంలో అర్థమవుతుందో దానినే దేవుడు మరలా చెప్పించడము జరిగినది. గనుక ఈ ప్రశ్నకు ఇది సమాధానం. సరే, ఇక ముందుకు వెళ్తే మనం నేర్చుకుంటున్న పాఠములు ముందుకు వెళితే, ఆరిన నేల కనబడును గాక అంటే ఆరిన నేల కనబడింది. భూమి మీద ఉన్న నీళ్ళన్నీ ఒక చోట కూర్చబడును గాక అంటే ఒక చోట కూర్చబడ్డాయి. ఇక్కడ దాకా దేవుని యొక్క సంఘటన, దేవుడు పలికినటువంటి విధానం మనం గమనిస్తున్నాం, చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 3వ దినమందు ఇంకా ఏం చేశాడు అనే వచనాలు మనం చదివినట్లయితే ఒకసారి గమనించండి. చదువుతారా దయచేసి ఎవరైనా? దేవుడు ఆరిన నెలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను, దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. చాలు. 3వ దినమందు ఏం చేశాడు అని చెబుతాడంటే, భూమి తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని 3 కేటగిరీలుగా చెప్పాడు. 1 గడ్డిని విత్తనములిచ్చు చెట్లను విత్తనములు గల ఫలవృక్షములు. 3 కేటగిరీలుగా. 1 ఏంటి చెప్పండి? గడ్డి. 2వది విత్తనములిచ్చు చెట్లు. 3వది విత్తనములిచ్చు ఫలవృక్షములు. ఈ 3 కేటగిరీలుగా 3 రకాలుగా దేవుడు భూమి మీద మొలిపించును గాక అని పలికాడు. అవునా? భూమి మొలిపించును గాక అని పలికాడు. అయితే భూమి ఆ ప్రకారం ఆయన చెప్పడం మాత్రమే గాక కింద ఒక మాట అంటాడు దేవుడు. భూమి గడ్డిని తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. చాలు. ఆ ప్రకారం ఆయన చెప్పడం మాత్రమే గాక ఇంకొక మాట అడిషనల్ గా రాశారు దేవుడు. అక్కడ ఏమని రాశారు? భూమి ఏం చేసిందో చెప్పాడు. భూమి తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా. చూడండి ప్రియులారా, 1వ దినమందు దేవుడు ఏమని పలికాడు అంటే, వెలుగు కలుగును గాక అని పలికాడు. 1వ దినమందు వెలుగు కలుగును గాక అని పలికాడు. 2వ దినమందు జలముల విభజన చేశాడు. కానీ 3వ దినమందు ఆయన పలకడము మాత్రమే గాక, జాగ్రత్తగా వినండి, 3వ దినమందు పలకడము మాత్రమే గాక భూమికి ఒక పని పెట్టాడు. 1వ దినమందు ఆయన చెప్పింది జరిగింది, 2వ దినమందు ఆయన చెప్పింది జరిగింది. కానీ 3వ దినమందు ఆయన చెప్పడములో భూమికి ఒక పనిని కూడా అప్పగించాడు. ఏమని అప్పగించాడంటే, నీవు పలానా పని చేయమని దేవుడు చెప్పాడు. మొలుచునుగా కనలేదు దేవుడు. భూమి మీద మొలుచునుగా కానీ పలకలే. గడ్డి మొలుచునుగాక, విత్తనములిచ్చు చెట్లు మొలుచునుగాక, విత్తనములిచ్చు ఫలవృక్షములు మొలుచునుగాక అని అనలేదు దేవుడు. భూమి మొలిపించును గాక అన్నాడు. అప్పటిదాకానేమో వెలుగు ఇంకొకరు కలిగించును గాక అనలే, వెలుగు కలుగును గాక అన్నాడు. జలములకు విభజన జరుగును గాక అన్నాడు.
పై జలాలు పైకి కిందికి దేవుడు పలికితే అలా జరిగింది. కానీ మూడవ దినమందు స్పెషల్గా దేవుడు భూమికి పని ఇచ్చాడు, లేక భాగస్వామ్యము ఇచ్చాడు. ఏమిచ్చాడు? మూడవ దినమందు భూమికి భాగస్వామ్యం ఇచ్చాడు. ఇప్పుడు భూమి దేనికి సాదృశ్యమని మనం చెప్పుకుంటున్నాము? ఒక వ్యక్తికి లేక మానవునికి, నరునికి సాదృశ్యమని మనము చెప్పుకుంటున్నాం. మూడవ దినమందు దేవుడు పలకడము మాత్రమే గాక పలుకులో భూమి మొలిపించును గాక అని పలికాడు. భూమి మీద మొలుచును గాక అని పలకలేదు, భూమి మొలిపించును గాక అని పలికాడు. అప్పుడు భూమి దేవుడు పలికిన ఆ మాటను, ఆ వాక్కును గర్భముగా ధరించి ఫలములనిచ్చింది, మొలిపించింది. ఆ వాక్కునే భూమి గర్భముగా ధరించుకున్నది. భారతీయ సంస్కృతిలో ఒక మాట ఉంటుంది, భూమికి ఒక పేరు ఉంటుంది, భూమాత అని అంట కదా, భూమాత అని అంట. దేవుడు భూమి మొలిపించునుగాక అనగానే ఆ మాటను భూమి రిసీవ్ చేసుకున్నది, స్వీకరించింది. ఆ మాటను భూమి స్వీకరించింది. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి మీకు. ఫలానా గడ్డి మొలుచునుగా కానీ దేవుడు పేరు పెట్టి ఏ గడ్డి పేరు చెప్పాలి. ఫలానా వృక్షము మొలుచునుగా కానీ ఏ చెట్టు పేరు చెప్పాలి. ఫలానా ఫలవృక్షము మొలుచునుగా కానీ ఏ ఫలవృక్షము పేరు చెప్పలే. చెట్ల పేర్లు కానీ గడ్డి పేర్లు కానీ దేవుడు చెప్పాడా? చెప్పలేదు. గడ్డిలో ఎన్ని రకాలు, గడ్డిలో ఎన్ని రకాలు అసలు అర్థమే కాదు మానవ జాతి. చెట్లలో ఎన్ని రకాలు, ఫలవృక్షమైన చెట్లలో ఎన్ని రకాలు. డిస్కవరీ ఛానల్ కానీ నేషనల్ జియోగ్రఫీ ఛానల్ కానీ చూస్తే విచిత్రమైన జంతువులు, విచిత్రమైన చెట్లు, విచిత్రమైన గడ్డి, విచిత్రమైన మొక్కలు, విచిత్రమైన పూలు కాసే మొక్కలు ఎన్నో ఉంటాయి. వాటి పేరు మనకు తెలియదు. కొన్ని వందలు వేల రకాలు కదా. ఇవన్నీ వాటి పేర్లు దేవుడు పలకలే, కానీ భూమి మొలిపించును గాక అన్నాడు. వాడి పేర్లను దేవుడు పలుకలేదు. మామిడి చెట్టు మొలుసును గాక అనలే, వేప చెట్టు మొలుసును గాక అనలే, నారింజ చెట్టు మొలుచును గాకనలే, పశువులు తినే గడ్డి మొలుచును గాకనలే, జంతువులు తినే గడ్డి మొలుచును గాకనలే, పలానా తుమ్మ చెట్టు మొలుచును గాకనలే, పలానా మామిడి చెట్టు మొలుచును అనలేదు ఏది కూడా. కానీ ఈ 3 కేటగిరీలు అయితే దేవుడు చెప్పాడు. గడ్డిని, విత్తనములు ఇచ్చు చెట్లను, విత్తనములు గల ఫలమిచ్చు చెట్లు, ఫలవృక్షములను భూమి మెలిపించును అన్నాడు. 3 రకాలుగా దేవుడు పలికాడు. ఆ వాక్కును భూమి రిసీవ్ చేసుకున్నది, అనగా స్వీకరించింది. స్వీకరించి భూమి దేవుడు పలికినట్టుగా భూమి మొలిపించింది. దేవుడు పలికినట్టుగా భూమి మొలిపించింది. ఇక్కడ ఒక సంగతిని గమనించాలి, అనగా దేవుని ఉద్దేశములో దేవుడు ఏ ఏ చెట్టును గురించి, ఏ ఏ రకమైనటువంటి గడ్డిని గురించి, ఏ విత్తనాలు ఇచ్చే చెట్లను గురించి, ఏ వృక్ష ఫలాలను గురించి దేవుడు పలుకకుండా తన మనసులో తన యొక్క ఆలోచనలు అనుకుంటున్నాడో, అనుకుంటున్న వాటినే భూమి మొలిపించింది. భూమి మొలిపించింది. గనుక 3వ దినమందు దేవుడు తాను పలకడం మాత్రమే గాక భూమికి భాగస్వామ్యము ఇచ్చాడు. అంటే భూమి దేవుని మనసులో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా భూమి ఏం చేసింది? మొలిపించింది. ఈ విషయాన్ని గమనించాలి. పలానా చెట్టు మొలవాలని దేవుడు పలకలే. భూమి వాటిని మొలిపించును గాక అంటే మిగతా వాటన్నిటినీ, అనగా ఇప్పుడు ప్రపంచములో నీవు నేను చూస్తున్న గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, విత్తనములిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించింది. అంటే దేవుడు మనసులో ఏది అనుకుంటున్నాడో ఆ వాక్కులో ఉన్నటువంటి వాటినన్నిటిని కూడా భూమి ఏం చేసింది? మొలిపించింది. మొలిపించింది.
ఆ వాక్కును ఎప్పుడైతే నీవు రిసీవ్ చేసుకుంటావో, స్వీకరిస్తావో, దేవుని మాటను నీవు గర్భముగా ధరిస్తావో, అప్పుడు నీవు దేవుని యొక్క ఉద్దేశములు, దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి వాటిని నువ్వు మొలిపించగలవు. ఆ వాక్కులో అంత శక్తి ఉన్నది. ఆ వాక్కును అంతగా మూట కట్టుకోవాలి. అయితే అదే ప్రకారముగా 3వ దినమందు భాగస్వామ్యం ఇచ్చాడని చెప్పుకున్నామా? 3వ దినమందు భూమికి కూడా పని ఇచ్చాడు, భాగస్వామ్యం ఇచ్చాడు. అంటే భూమి దేనికి సాదృశ్యమని మనం మాట్లాడుతూ ఉన్నాం? నరునికి సాదృశ్యమని మనం చెప్పుకుంటున్నాము. అంటే మనల్ని దేవుడు బాగు చేసుకుంటున్నాడు. అంటే భూమికి భాగస్వామ్యం ఇచ్చినట్టుగా ఇప్పుడు మనము లేఖనాన్ని బట్టి చెప్పుకోవాలంటే నీకు నాకు కూడా దేవుడు మనకేమని చెబుతున్నాడు? మొలిపించునుగాక అని అంటున్నాడు. అంటే దేవుని మనసులో ఏ గడ్డి ఉన్నదో, దేవుని మనసులో ఏ విత్తనాలు ఇచ్చే చెట్లు ఉన్నాయో, దేవుని మనసులో ఏ విత్తనాలు ఇచ్చే ఫలవృక్షములు ఉన్నావో వాటిని నీవు నేను కూడా మొలిపించాలి. అంటే వాక్కు రిసీవ్ చేసుకునేటప్పుడు తేడా ఉండకూడదు. ఇప్పుడు అంత విస్తారమైనటువంటి చెట్లను, గడ్డిని ఎలాగూ భూమి మొలిపించగలిగింది అంటే ఎప్పుడైతే వాక్కును నీవు గర్భముగా ధరిస్తావో అప్పుడు నీవు అభివృద్ధి చెందుతావు. వాక్కును గర్భముగా ధరించాలి. వాక్కును రిసీవ్ చేసుకునే పద్ధతి నీకు తెలిసి ఉండాలి. అందుకే అంటాడు, వాక్యమును పైన ఒక మాటగా చదివినావు అనుకో, నీకు ఏమి అర్థం కాదు. అక్కడ పైన చదవబడినటువంటి వచనములో లోపల ఏదో గర్భములో దాని మర్మం ఏదో ఉన్నది ఇక్కడ అని వాక్యాన్ని విరిస్తే అద్భుతం జరుగుతుంది. 5 రొట్టెలు 2 చేపల విషయములో కూడా దేవుడు కృతజ్ఞతాస్తులు చెల్లించి ఏం చేశాడు? ఆ రొట్టెలను విరిచి వారికి పంచిపెట్టగా అని ఉన్నది. విరిచినప్పుడు అద్భుతం జరుగుతుంది. విరిచినప్పుడు నీవు తిన్నంతగా పంట అవుతుంది. వాక్యాన్ని కూడా నీవు అలా ఇరవాలి. ఆనాడు రొట్టెలు విరిచినప్పుడు ఎంతమంది భోజనం చేశారు? స్త్రీలు పిల్లలు కాకయే పురుషుల సంఖ్య 5,000 మంది. పురుషుల సంఖ్య ఎంతమంది? 5,000 మంది భోజనం చేశారు. 2 రొట్టెలను అంతమంది తినగలుగుతారా? కానీ విరిచినప్పుడు అద్భుతం జరిగింది. అట్లాగే నీవు వాక్యాన్ని విరిచినప్పుడు ఏం జరుగుతుందంటే వాక్యములో లోతులో ఉన్నటువంటి మర్మాలన్నీ నీకు కనబడతాయి. అపోస్తలుడైన పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి భక్తునికి రాసినటువంటి 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనములో ఒక మాట చెబుతాడు. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అక్కడ ఏమని చెప్తాడు? సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగా, అనగా సరిగ్గా విభజించువానిగా అంటాడు పుట్టినట్లో కదా. సరిగ్గా ఉపదేశించడము అంటే సరిగ్గా వాక్యాన్ని విభజించడము. వాక్యాన్ని విరవకపోతే నీకు కావాల్సినంతటువంటి భోజనము ఇవ్వదు. ఆనాడు 2 రొట్టెలను ప్రభు విరిచారు గనుకనే 5,000 మంది పుష్టిగా భోజనం చేసి ఎవరు ఎంగిలి చేయనటువంటి 12 గంపలు మిగిలాయి. కావలసినంత తృప్తిగా ఉన్నది. వాక్యాన్ని కూడా ఈనాడు విరవకుండా అద్భుతం జరగదు. వాక్య లోతుల్లో ఏదో సంగతి ఉన్నది అనే సంగతిని నీవు గ్రహించాలా. అలా గ్రహించకుండా ఈనాడు సంఘంలో ఎట్లాంటి ఒక సిద్ధాంతాలు వచ్చాయంటే వాక్యములో మర్మాలే ఏవి లేవు. వాక్యములో మర్మాలేవి లేవు అని ఈనాడు ఒక సిద్ధాంతం, ఒక కల్ట్స్ జరుగుతూ ఉన్నది. అది పద్ధతి కాదు. మర్మాలేవి లేనప్పుడు మరి మీ సంఘంలో పాస్టర్లు ఎందుకు అయ్యారు? మనిషికి ఒక బైబిల్ ఇస్తే సరిపోయాయి కదా, లేచి బోధించడం ఎందుకు?
అనంటారా కాదంటారా? మర్మం బైబిల్లో లేదు. లేనప్పుడు మరి నువ్వు పాస్టర్ అందరిలో నువ్వు ఒక సపరేట్గా పాస్టర్ కావడం ఎందుకు? అందరికీ సంఘానికి బోధించడం ఎందుకు? అంటే నీ సంఘానికి నువ్వు బోధిస్తున్నావు అంటే ఆ సంఘానికి తెలియని సంగతి ఏదో నీకు తెలుసానే కదా, వాళ్ళకి తెలియని సంగతి ఏదో బైబిల్లో ఉందనే కదా. నీ ధర్మశాస్త్రములు భక్త దావీదు అంటాడు, ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువమంటాడు. అంటే ఆశ్చర్యకరమైన సంగతులు బైబిల్లో ఉన్నాయి. వాటిని చూడాలంటే ఈ నేత్రాలతో మనం సరిపోము, మనోనేత్రములు వెలిగింపబడితేనే చూడగలుగుతాం. గనుక మూడవ దినమందు వాక్యం ఇలా, మూడవ దినమందు దేవుడు ఇలా పలికాడంట కాదు, పలుకుడలో దేవుడు భూమికి భాగస్వామ్యం ఇచ్చాడు, భూమి మనిషికి సాదృశ్యం అని చెప్పుకుంటున్నాం. గనుక మనము కూడా ఏమి చేయాలి ఇప్పుడు? మనము కూడా ఏం చేయాలి ఇప్పుడు? దేవునికి ఫలాలను మనము ఇవ్వాలి. అంటే మనల్ని కూడా దేవుడు భాగస్వామ్యులుగా మనల్ని దేవుడు చేశాడు మూడవ దినమందు. గనుక అక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని ఇంకా విభజించినట్లయితే భూమి మొలిపించును గాక అని పలుకుటలో ఆ వాక్యం గురించి, విత్తనాల గురించి విత్తువానుపమానములో ఉంటుంది. లూకాసు వార్త 8వ అధ్యాయములో కదా మాట ఉండేది. లూకాసు వార్త ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని వాక్యము, త్రోవ ప్రక్క నుండి వారు, విత్తనము దేవుని వాక్యము. చాలు. ఎన్న వచనం నాయన మాట? 8:11 అంటాడు, విత్తనములిచ్చు తమ తమ జాతి ప్రకారమైన వృక్ష చెట్లను, తమలో విత్తనములు గల ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని అన్నాడు కదా. విత్తనము అనగా దేవుని వాక్యము అంటాడు. విత్తనం అనగా దేవుని వాక్యము. అంటే దేవుని నోటిలో నుంచి భూమి మొలిపించునుగా కనబడిన వాక్కును భూమి రిసీవ్ చేసుకున్నదని చెబుతా ఉన్నాయి. ప్రసంగ ప్రారంభం నుండి భూమి రిసీవ్ చేసుకున్నది. ఇప్పుడు మనము కూడా మొలిపించాలి అనగా దేవునికి ఫలాలను మన ద్వారా దేవునికి ఇవ్వాలంటే ఎట్లాంటి ఫలాలు? ఆత్మ ఫలాలు అని అంటాడు కదా. ఏ ఫలాలు అంటాడు? గలతీ 5:5 ఏమని చెప్తారు? చదువుతారు. ఆత్మఫలం ఏమనగా, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. ఆత్మఫలాల గురించి మాట్లాడతాడు దేవుడు. అంటే మనల్ని మనము, దేవుడు త్వరలో రాబోతున్నది దేనికో తెలుసా? మనము మన యొక్క ఫలాలను దేవుడు కోయడానికి రాబోతున్నాడు. మనల్ని దేవుడు కోయడానికి అనగా ఇది దేవుని యొక్క తోట. క్రైస్తవ సంఘము దేవుని యొక్క తోట. ఎక్కడ ఉంది ఈ మాట? లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఉంటుంది కదా మాట. చదువుతారా? లూకాసు వార్త 13లో ఒక మనుషునికి ద్రాక్ష తోట ఉండెను, అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్లును పండ్లను వెదకవచ్చుచున్నాను కదా, ఏమీ దొరకలేదు. దీని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ఇప్పుడు ఇదంతా ద్రాక్ష తోట. ఏది ద్రాక్ష తోట? దేవుని సంఘమందరూ కలిసినది ఒక తోట. ఈ తోటలో ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క అంజూరపు చెట్టు. యెషయా గ్రంథములు అంటాడు, యూదావారు ఆయనకి ఇష్టమైనటువంటి వనము అంటాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయములో చదువుతారన్నమాట.
ఇశ్రాయేలు వంశము వచనం చెప్పు నాయన. 5వ అధ్యాయం 7వ వచనం. 5వ అధ్యాయం 7వ వచనములో యెషయా గ్రంథం 5:7 ఇశ్రాయేలు వంశము ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. చూశారా, మనమందరినీ దేవుడు దేనితో పోలుస్తున్నాడు? వనముతో పోలుస్తున్నాడు, లేక తోటతో పోలుస్తున్నాడు. తోట వేసిన వాడు వాటి ఫలాల కొరకు ఎదురు చూస్తాడా? ఎదురు చూడడా? అమ్మా, తోట వేసిన వాడు, తోట నాటిన వాడు వాటి ఫలాల కొరకు ఎదురు చూస్తాడా? ఎదురు చూడడా? చెప్పండి, ఎదురు చూస్తాడు. గనుక భూమి ఎప్పుడు తన యొక్క ఫలాలను ఇచ్చింది, ఫలవృక్ష చెట్లనిచ్చింది అంటే ఆ వాక్కును రిసీవ్ చేసుకున్నది. గనుక భూమి మొలిపించింది. ఎట్లాంటి వాటిని మొలిపించింది? దేవుని మనసులో ఏవి అనుకుంటున్నాడో, ఏ గడ్డి మొలవాలనుకుంటున్నాడో, ఏ చెట్టు మొలవాలనుకుంటున్నాడో, ఏ ఫలవృక్షము మొలవాలనుకుంటున్నాడో ఆ దానిని భూమి మొలిపించింది. భూమి మొలిపించింది. అట్లాగే దేవుడు అనుకుంటున్న దాన్ని భూమి మొలిపించి, అన్నదాన్ని మొలిపించలే, దేవుడు అనుకుంటున్న దానిని భూమి మొలిపించింది. ఈ ప్రకారముగా నీవు నేను కూడా దేవుని యొక్క తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు వంటి వారము. గనుక విత్తనము అనగా ఏమని చెప్పాడు? విత్తవానుపమానములో దేవుని వాక్యమే విత్తనం అన్నాడు. దేవుని వాక్యమే విత్తనం. ఈ విత్తనము దేవుని వాక్యంతో పోల్చాడు కదా. ఈ విత్తనము మన పొలం ఎక్కడ? మరి హృదయం. పొలం ఎక్కడ? హృదయం. ఈ వాక్యమును నీ హృదయమందు రిసీవ్ చేసుకొనుటను బట్టియే, ఈ వాక్యమును రిసీవ్ చేసుకొనుటను స్వీకరించుటను బట్టియే నీ హృదయం అనబడినటువంటి పొలం అనబడినటువంటి పొలము మీద వాక్యం అనబడిన విత్తనము ద్వారా ఫలిస్తుంది, లేదంటే ఫలించదు. కాబట్టి ముగిస్తూ నేను ఒక మాట చెప్తాను. ఇంకా ఈ సబ్జెక్ట్ చెప్పాలంటే చాలా టైం పడుతుంది కనుక వీలైతే వచ్చే వారం ఈ సబ్జెక్టు గురించి కొంత మనం మాట్లాడదాం. ప్రియులారా, గమనించండి, భూమికి భాగస్వామ్యం ఇచ్చాడు కదా, ఫలాలు ఇచ్చింది కదా. భూమి కూడా ఫలవృక్షమును మొలిపించింది కదా. దేవుడు మన నుండి కూడా ఫలాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని మనం చెప్పుకుంటున్నాము. ఎందరో బోధకులు కూడా చెబుతున్నారు. యోహాను భక్తుడు అంటాడు, ఎక్కడ? బాప్తిసం ఇచ్చే యోహాను ప్రసంగంలో ఒక దగ్గర చెప్తాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అంటాడు. అంటే మనము ఏ ఫలాలు ఫలించాలి? మంచి ఫలములను ఫలించాలి. మనం ఎవరము? దేవుని ద్రాక్ష వనము. ఇండివిజువల్గా అయితేనేమో అంజూరపు చెట్టు. మనం ఫలములు ఇవ్వాలి. భూమి దేవుని వాక్కును రిసీవ్ చేసుకున్నట్లుగా నీవు కూడా దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకోవాలి. ఈ రిసీవ్ చేసుకున్నటలో ఆత్మ గురించి ఒక మాట చెప్పి ముగిస్తా. ఆ ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, ఈ రిసీవ్ చేసుకున్నటలో అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము ఒకసారి చూసినట్లయితే, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనస్సాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. అంటే దేవుని మనసులో ఏ చెట్లు మొలిపించాలని అనుకుంటున్నాడో భూమి అదే మొలిపించగలిగింది, యాజ్ ఇట్ ఈజ్గా. అవునా? దేవుడు ఏమనుకున్నాడో ఆ చెట్లను భూమి మొలిపించింది. పలానా చెట్టు మొలుచును కాకనలే దేవుడు.
మొలిపించును గాకంటే భూమి మొలిపించింది. ఎలాగూ మొలిపించింది? ఇక్కడ ఏమంటాడు, ఒక మనుషుని యొక్క ఆలోచనలు ఆ మనుష్యాత్మకి తెలుసును, అలాగే దేవుని యొక్క సంగతులు దేవుని ఆత్మకు తెలియను అనగా భూమి ఎలాగ మొలిపించింది అంటే పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడని చెబుతాడు. 1వ అధ్యాయం 1వ వచనములో ప్రారంభములో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలము మీద ఉన్నది గనుక భూమికి దేవుని ఆత్మ ద్వారా దేవుడు అనుకుంటున్నాడు సంగతులు అర్థమయ్యాయి. ఈ 3వ దినాన్ని గురించి మనం గత కాలంలో చదువుకున్నాం తెలుసా, నేర్చుకున్నాం, కానీ ఈ రెఫరెన్స్ ఏవి చెప్పలేదు ఈ రెఫరెన్స్ ఏవి చెప్పలేదు. అందుకు ఒకసారి విన్నానంటే సరిపోదు నీకు, అప్పుడు చెప్పిన రెఫరెన్స్ ఒకసారి అంటే తీసి చూసుకోండి, అవి వేరు ఇవి వేరు. గనుక 3వ దినమందు భూమి దేవుడు అనుకుంటున్న వాటిని ఎందుకు మొలిపించగలిగింది అంటే దేవుని సంగతులు, ఒక మనిషి సంగతులు అతని ఆత్మకే తెలిసినట్లుగా, మనిషి ఆత్మకి తెలిసినట్టుగా దేవుని సంగతులు దేవుని ఆత్మకు తెలుసును. అయితే ఆత్మ ఎక్కడ ఉన్నది? జలముల మీద, అనగా సృష్టి కార్యములో ఆత్మ పనిచేస్తున్నది కనుక ఆత్మ సంగతులు భూమికి అర్థమయ్యాయి. భూమి మీద పొదిగినట్లుగా, అంటే ఒక దగ్గర ఇంగ్లీష్లో అంటాడు, ఇంగ్లీష్లో ఇక్కడనేమో అల్లాడుచున్నది అని ఉంటుంది తెలుగు బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో పొదిగి ఉన్నది అనే ట్రాన్స్లేటర్తో రాశారు. అంటే ఆత్మ ఎక్కడ ఉన్నది? భూమి మీద అగాధ జలముల మీద పొదిగి ఉన్నది. పొదిగినప్పుడు ఒక కోడి తన గుడ్ల మీద పొదిగినప్పుడు 21 రోజులకు తన రూపము చేత అక్కడ ఉన్న గుడ్డుకు తన రూపం వచ్చేసి అది కూడా ఒక కోడి పిల్లగా ఎట్లాగూ తయారవుతుందో పరిశుద్ధాత్ముడు పొదిగి ఉన్నందువలన భూమికి ఆ వేడికి తగిలి, ఆ స్పర్శ తగిలి దేవుని ఆత్మ సంగతులు భూమి గ్రహించగలిగినది. మర్మ సంగతులు అర్థం కావాలంటే పరిశుద్ధాత్ముడే బయలుపరచాలి. అందుకే అంటాడు ఇక్కడ, మనకు మర్మములు, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవుని ఆత్మ లేకుండా మర్మములు తెలుసుకొనుట, దేవుని ఆత్మ లేకుండా మర్మములను బోధించుట అసాధ్యం. గనుక ప్రభువునందు ప్రియులారా, 3వ దిన సృష్టి క్రమములో దేవుడు భాగస్వామ్యం ఇచ్చాడు భూమికి. అంటే 3వ దినమందు కొంత పనిని భూమికి చెప్పాడు, భూమి చేసింది. చేయడం మాత్రమే కాక దేవుడు పలకకుండా ఏవి అనుకుంటున్నాడో అవి మొలిపించింది. అలాగ మొలిపించడానికి గల కారణం ఏమిటంటే దేవుని వాక్కును భూమి రిసీవ్ చేసుకున్నట్టుగా దేవుని వాక్యాన్ని ఈనాడు క్రైస్తవులందరూ కూడా వాక్యాన్ని కూడా రిసీవ్ చేసుకొని స్వీకరించి దాన్ని విరిచినప్పుడు, వాక్యాన్ని విరిచినప్పుడు అది అద్భుతం జరుగుతుంది. గోధుమ గింజ తాను చావకుండా చస్తేనే కానీ అది మరలా ఒక పంటగా మారదు అని అంటాడు కదా. గోధుమ గింజ తాను చావకుండా ఉన్నట్లయితే అది ఒంటిగానే ఉండవలసి ఉంటుంది. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించు అంటాడు. గనక మనలో ఉన్నటువంటి స్వచిత్తం అనేది దంచిపోవాలి. గోధుమ గింజ ఇంకొక పోలికలు చెప్పుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించకుండా అలాగ ఉంటే నేటికి ఈనాటికి కూడా ఆయన అలాగే ఉండేవాడు. కానీ ఆయన మరణించినందువలన విస్తారముగా ఫలించాడు. ఎలాగ ఫలించాడు? ఇప్పుడు మనమందరం ఆయన పంట, మనమందరం ఆయన యొక్క పంట. కాబట్టి క్రీస్తు ప్రభునందు ప్రేమైన దేవుని విశ్వాసులారా, 3వ దిన సృష్టి క్రమములో దేవుడు భూమికి భాగస్వామ్యం ఇచ్చాడు. భూమి ఈజిక్కోటు నరుడు, నరునికి అనగా నీకు నాకు భాగస్వామ్యం ఇచ్చాడు. మనం ఎలాగూ బ్రతకాలి అంటే
ఎలాంటి దేవుని రూపం వచ్చేది 6వ దినం అని చెప్పుకున్నాం. మీ 3వ దినం యొక్క దినములో జరిగిన ఘట్టము నీ బ్రతుకులో జరగాలి. ఎలాగూ జరగాలంటే దేవుడు పలుకుతున్నప్పుడు ఆ యొక్క మాటల యొక్క వినికిడి మాత్రమే కాక దేవుడు మనసులో అనుకుంటున్న వాటిని కూడా నువ్వు గ్రహించి మొలిపించగలగాలి. అలాగూ మొలిపించిన ఎడల నీవు 3వ దినం యొక్క స్టేటస్లోనికి వచ్చిన దాను. 3వ దినం అది ఏ కార్యం జరిగిందో ఆ కార్యం నీలో కూడా జరుగుతుంది. కాబట్టి ప్రభువునందు ప్రేమైన దేవుని విశ్వాసులారా, విత్తనము అనగా దేవుని వాక్యం అన్నాడు. ఈ చదును చేయబడిన హృదయముల మీద దేవుడు తన వాక్యం అనబడిన విత్తనమును విత్తినప్పుడు అది ఫలించాలి. ఫలించకపోతే దేవుడు మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకి అగ్నిలో పడవేయబడును అంటాడు బాప్తిసమిచ్చు యోహాను. కనుక ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ సంఘములో సమాజంలో ఉంటున్న మనము దేవుని రూపంలోనికి రావాలంటే సువార్తను మొట్టమొదట అంగీకరించాలి. వెలుగు ద్వారా వెలుగు ఈజుకోడు సువార్త. ఆ సువార్తను అంగీకరిస్తే సరిపోదు, నువ్వు బాప్తిసము కూడా పొందుకోవాలి. 2వ దినమున జలముల విభజన. బాప్తిసం పొందినప్పుడు నీ మనసు రెండవుతుంది. పై జలములు అనగా పరలోక సంబంధమైనటువంటి మనసు, కింది జలములు అనగా భూ సంబంధమైన వాటిని కొన్ని జలాలు అట్టి పెట్టుకొని ఉన్నాయి. అది భూ సంబంధమైనటువంటి మనసు అని మనం చెప్పుకున్నాం. 3వ దినములోనికి వచ్చి చూస్తే 3వ దినములో జరిగిన కార్యం ఏంటంటే భూమికి దేవుడు భాగస్వామ్యం ఇచ్చాడు. తమ తమ జాతి ప్రకారమైన గడ్డిని, విత్తనములు చెట్లను, విత్తనములు గల ఫలవృక్షములను భూమి మొలిపించును గాకంటే భూమి మొలిపించింది. గనుక దేవుడు భూమికి భాగస్వామ్యం ఇచ్చాడు. కనుక నీకు నాకు కూడా ఆత్మీయ పంటలో దేవుడు భాగస్వామ్యం ఇచ్చాడు. ఈ సంగతిని గ్రహించి మనము కూడా దేవుడు ఒక దినమందు పంటను కోయుటకు రాబోతున్నాడు. ఈ పంటను కోయుటలో నీవు నేను మనమందరం కలిసి ఒక దినమందు దేవునికి మంచి ఫలాలు, ఆత్మీయ ఫలాలు, ఆత్మ ఫలాలను మనమిద్దాం. అట్టి భాగ్యం దేవుడు మీకెల్లరకు అనుగ్రహించును గాక. రండి ప్రియులారా, మోకరించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.